మా రిలేటివ్స్ అందరూ ఏమంటారో తెలుసా అండి? నీవి, నీ పిల్లవి మాత్రం మంచిగా కుట్టుకుంటావు. చిరగకుండా కుట్లు మీద కుట్లు, కుట్లు మీద కుట్లు ఒక 10, 15 కుట్లు వేసుకుంటారు. అవసలు చిరగనే చిరగవు. కానీ మా దగ్గరకొచ్చేసరికి మాత్రం ఒక కుట్టు వేసి ఆపేస్తావు. అది తెల్లారేసరికే చిరిగిపోద్ది అని జెప్పేసి మాట్లాడతారు. మెయిన్‌గా మా అక్కా, చెల్లి. వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా ఈ డైలాగ్ యూజ్ చేస్తారనమాట. నిజానికి మావి స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక కుట్టు వేసి ఆపేస్తాను. నెక్స్ట్ కుట్టు వేయాలి అంటే ఆలోచిస్తా. ఎందుకంటే అది ఊడిపోయిన తర్వాత వేద్దాంలే మిషన్ మందే కదా అన్న ధీమాతో ఒక కుట్టు వేసి ఆపేస్తాను. ఆ కుట్టు ఊడిపోయిన తర్వాతే అది చిరిగింది అనుకుంటేనే నెక్స్ట్ కుట్టు వేస్తా నేను. వాళ్ళకి స్టిచ్ చేసినప్పుడు మాత్రం 1, 2 కుట్లు ఎక్స్ట్రానే వేస్తాను. ఎందుకంటే వాళ్ళకి దగ్గరలో ఎక్కడ మిషన్స్ అనేవి ఉండవనమాట. మళ్ళా వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ కుట్లు వేపించుకోవాలన్నా వాళ్ళకి ఇబ్బందే అని చెప్పేసి 1, 2, 3 కుట్లు ఎక్స్ట్రానే వేస్తాను. కానీ వాళ్ళేమో అలా అర్థం చేసుకుంటారు. ఇవాల్టి వీడియోలో ఏంటంటే చేతి పని లేకుండా మిషన్ కుట్టుతోనే ఈ నెక్ గానీ, హ్యాండ్స్ గానీ తిప్పాలి అనుకుంటే గనక హ్యాండ్స్ స్ట్రెయిట్‌గా ఉంటాయి కాబట్టి కట్స్ ఏమీ పెట్టక్కర్లేదనమాట. ఫస్ట్ చూపించిన విధంగా స్టిచ్ చేస్తే హ్యాండ్స్ సరిపోతుంది. కానీ ఇలా స్క్వేర్ నెక్ గానీ, రౌండ్ నెక్ గానీ కట్ చేయాలి అనుకుంటే గనక ఇలా కార్నర్స్‌లో మాత్రం చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. నెక్ అనేది నీట్‌గా లోపల వైపుకి తిరుగుతుందనమాట. స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గర టక్స్ అనేది ఇవ్వకపోయినా సరే తిరుగుతుంది. కానీ కార్నర్స్‌లో మాత్రం ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.